ఇదే వాళ్ళ పవర్ డిబేట్ కూటమి వర్సెస్ వైసీపీ. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నుంచి వారు మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా షేక్ మొయినుద్దీన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారు మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్, వారు మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. ఇక బండారు వంశీకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి, వారు కూడా మరికొద్దిసేపులో మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. రైట్, ముందు మనం వైకాపా నుంచి మొయినుద్దీన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మొయినుద్దీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొదటి అంశం, ఇప్పుడు కూటమిలో మనం 3 అంశాలు ప్రధానం తీసుకున్నాం. మొదటి అంశం జగన్ గారి పర్యటన ఎలా సాగింది, ఎలా సాగుతుంది, శ్రీకాకుళం ఆయన పర్యటన, సీదిరి అప్పలరాజు గారిని వారితో ములాఖాత్ అవుదామని చెప్పేసి వారు ఏ విధంగా వెళ్తారు, ఏమి ఇండికేషన్ ఇస్తున్నారంటూ ఇటు కూటమి పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నాయి. అంటే జన సందోహం మరి స్వచ్ఛందంగా వచ్చిందని కొందరంటే తరలించారని మరికొందరు అంటున్నారు, మీరేం చెప్తారు? సార్ బ్రహ్మాండ సార్, మీకు రాజనీతి ప్రేక్షకులకు డిబేట్ ఉన్న పెద్దగా నమస్కారాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు పిలవాల్సిన అవసరం లేదు, పిలుపు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, నెల్లూరుకు వస్తున్నారంటే జన సముద్రం నెల్లూరు మారిపోతుంది. చిత్తూరు వెళ్తున్నారంటే చిత్తూరు అదే పరిస్థితి, కడప వెళ్తున్నారంటే అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడుగు పెట్టినా కూడా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అంటే పార్టీకి అభిమానించే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు సార్. అది ఒక జన సముద్రంలో కనపడతా ఉంటుంది. అయితే దీన్ని ఓరవలేక ఈ రోజు ఈ కూటమి నాయకులు ఈ ఎల్లో మీడియా చేసే ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సార్, ఒక నాయకుడు ఒక పరామర్శకి వెళ్తున్నప్పుడు అతన్ని చూసేదానికి అతనికి మద్దతుగా వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు వస్తా ఉంటే అక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఆపడం అవసరమా? వాళ్ళు ప్రశాంతంగా పోనిచ్చుంటే అక్కడ ఎటువంటి సంఘటన జరిగి ఉండేవి కావు. ఈ రోజు వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా లాఠీ చార్జీ చేయడము, కొట్టడము, బ్యారికేడ్లు పెట్టడము, మూలపేట దగ్గర ఆపడము, నర్సరీపేట దగ్గర బ్యారికేడ్లు పెట్టడము, అంటే ఒక చోటగా సార్ శ్రీకాకుళాన్ని పలాసను జైలు మాదిరిగా చేసేసారు. అంటే ఇంత చేస్తా ఉంటారు, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేస్తుంటారు. సార్ బ్రహ్మనాయుడు సార్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్. 304A అనేది కేవలం 304A అంటే అన్ఫార్చునేట్ గా జరిగే క్రైమ్ అనమాట. నెగ్లిజెన్సీ ఆఫ్ క్రైమ్. నెగ్లిజెన్సీ ఆఫ్ క్రైమ్ లో 304A పెడతారు. అందులో సిదిరి అప్పలరాజు గారిని 304A థర్డ్ అక్యూజ్డ్ పెట్టారు. థర్డ్ అక్యూజ్డ్ పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయడము ఎంత శోచనీయం, ఎంత బాధాకరమైన విషయం సార్. ఆ భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వేల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇన్ని వేల యాక్సిడెంట్ జరుగుతుంటే ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు సంవత్సరానికి. కొన్ని లక్షల మంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో దాదాపు 30-40 మంది చనిపోతా ఉంటారు కేవలం యాక్సిడెంట్లోని. అంటే వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని అరెస్ట్ చేస్తారా? బోండా ఉమా కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఒక వ్యక్తి చనిపోతే బోండా ఉమాను అరెస్ట్ చేశారా? కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి ర్యాలీలో మహిళలు చనిపోతే చంద్రబాబు గారు అరెస్ట్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టారా? పవన్ కళ్యాణ్ గారి ర్యాలీలో ఒక వ్యక్తి చనిపోతే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారా? సింహాచలం దేవాలయం అక్కడ భక్తులు చనిపోతే వాళ్ళ మీద కేసులు పెట్టారా? దేవదాస్ శాఖ మీద కేసు పెట్టారా? తిరుమలలో భక్తులు చనిపోతే దేవదాస్ శాఖ మీద అక్కడ కేసు పెట్టారా? అక్కడ ఈవో మీద కేసు పెట్టారా? కేవలం ఏదో విధంగా ఎల్లో మీడియా ఏదైతే కపట నాటకాలు ఆడుతున్నదో, ఏ కపట నాటకాలు ఆడుతున్నదో వాళ్ళు చెప్పింది వేదం లాగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా అరెస్ట్ చేయమంటే చేస్తారు, లేదంటే లేదు. ఎల్లో మీడియాకు అవినీతి పెరగడంటే ఆ ఒత్తరిచ్చిందే తీర్పు. కోర్టులో అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు, వాదనలు అవసరం లేదు. ఎల్లో మీడియా ఏది చెప్తే అదే ఫైనల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్సిడెంట్ గురించి ఎటువంటి మద్దతు ఇవ్వలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, యాక్సిడెంట్ జరగడము తప్పే, అయితే అన్ఫార్చునేట్లీ జరిగింది. అన్ఫార్చునేట్లీగా జరిగితే ఒక చిన్న వయసు కుర్రోడిని, ఒక మేజర్ కానీ ఇప్పుడు 18 సంవత్సరం ఇంకా నిండలేదు అతనికి, మొన్ననే నీట్ ఎగ్జామ్ రాశాడు. అటువంటి పిల్లవాడికి, ఆ భవిష్యత్తు ఉన్న పిల్లవాడిపై ఒక కేసు పెట్టి మర్డర్ కేసు. ఏం సార్ రాజకీయాలు ఇంత దిగజారుతాడమా?
ఇంత భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అంత భయం వేస్తుందా మీకు? సిదిరి అప్పలరాజు ఒక బీసీ కష్టపడి పైకి వచ్చిన సరే, వ్యక్తి. ఇక్కడ ఒక ఇష్యూ జరిగినప్పుడు కులాల అంశం వద్దు, అసలు తప్పు ఒప్పు మాట్లాడదాం. సరే తప్పు ఒప్పు సార్. అయితే అక్కడ జరిగింది అతను మైనారిటీ కూడా తీరని వ్యక్తి, కుర్రోడు నీట్ రాశాడు, అతని భవిష్యత్తు ఉంది. అన్ఫార్చునేట్ జరిగిన యాక్సిడెంట్ ని దాన్ని తీసుకువెళ్ళేసి అబ్బా కావాలని చేశారని ఆ సిద్ధిరప్ప అరెస్ట్ చేస్తారు సార్? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? రేపటి రోజు నాలాంటి వేరే వ్యక్తికి రాజకీయ నాయకుడిని కారు యాక్సిడెంట్ చంపేస్తే అనుమానం పడవచ్చు. అయ్యా ఇతను రాజకీయ నాయకుడు, ఇతను అధికార ప్రతినిధి, ఇతను ప్రధాన కార్యదర్శి, ఇతను మాజీ ఎమ్మెల్యే, ఇతను ఎమ్మెల్యే అని చెప్పొచ్చు. అవన్నీ వదిలేసి అతని మీద మర్డర్ కేసు పెట్టి కుమారుణ్ణి, కుటుంబాన్ని, అందరిపైన కేసులు పెట్టేసి చేయడం అనేది దుర్మార్గం చర్య. ఈ రోజు రాష్ట్రంలో అదే జరుగుతుంది సార్. ఈ అవినీతిని అంతమొందించాలి. అందుకే నిన్న పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు చెప్పారు, అది క్లియర్ గా చెప్పారు ఏం జరుగుతుంది నా యొక్క వరదరాజుల రెడ్డి గారికి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఆయనకు అర్థం కావట్లేదా? అంటే ఆయన నియోజకవర్గంలో జరిగేటువంటి ఆ తప్పుల్ని కూడా ఆయన సరిచేయలేని పరిస్థితుల్లో అన్ఫిట్ అయ్యారు. లేదు అని చెప్పేసారు సార్. నా వల్ల కావడం లేదు, అధికారులు లంచగొండులు అయిపోయారు, పోలీసులు వినడం లేదు, లంచానికి అవినీతికి అలవాటు పడిపోయారు అని ఒక ఎమ్మెల్యే చెప్తుంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుంటుంది సార్? అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? చంద్రబాబు నాయుడు పొద్దున్నేస్తే అబ్బా భయపెట్టేశారు, న్యూస్ వచ్చేసింది, గడగడగడలాడారు ఎమ్మెల్యేలు అందరూ. అయిపోయింది ఈ రోజు ఎమ్మెల్యేల పని, వాళ్ళు కోపగించుకున్నారు. చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరి మీదే సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎవరి మీదే సీరియస్? ఎన్ని డ్రామాలు ఎందుకు వస్తున్నారు? ఈ రోజు నెల్లూరు జిల్లాలో చూపిస్తా సార్, ఒక చెట్టు లేదు, ఒక పుట్ట లేదు, ఒక గుట్ట లేదు, అడవి అనేది లేదు. మీరు పూర్తిగా శాంతంగా నాకేశారు సార్, పూర్తిగా నాకేశారు. అడిగితే కేసులు పెడతారా, కొడతారా, రౌడీజం చేస్తారా? ఎన్ని రోజులు జరుగుతుంది మీ రౌడీజం? ఎన్ని రోజులు జరుగుతుంది మీ అవినీతి? ఎన్ని రోజులు జరుగుతుంది మీ దోపిడీ? ఈ దోపిడీకి 2029లో తగిన విధంగా మీకు ఉంటుంది అనేది వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చెప్తున్నారు.